ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళి అక్కడ వరద బాధితుల్ని పరామర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అన్న దాని మీద అభిప్రాయం ఏమన్నా, ఇప్పుడు ఒకటేంటంటే ఆయన ఒక 5 సంవత్సరాలు పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సాయం కొద్దీ అందరూ వెళ్ళి సాయం చేయాలి, కానీ వాళ్ళే పరిపాలిస్తున్నారు వీళ్ళే పరిపాలిస్తున్నారు అని లేదు కదన్నా. ఇప్పుడు నా కాడ 1 లక్ష ఉన్నాయి అనుకున్నా, నేను ఎంతో కొంత ఇప్పుడు ఒక 10,000 ఒక 20,000 సాయంగా వెళ్ళిపోతే మనకి చాలా మంచిది. అది ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్తాం కానన్నా, కష్టాలు అంటే ఓ 10 రోజులు పని లేదు 10 రోజులు పని ఉందని కాదు. ఇప్పుడు వరద బాధితులు వచ్చి చాలా వరకు నష్టపోయారు. వాళ్ళ గురించి అయినా నా ఓపికను బట్టి ఒక 10 మందికి అన్నం పెడతాం అనేది కూడా జరిగింది కదా. అలాంటి చూసుకొని ఎవరైనా వెళ్ళొచ్చు, దానికి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదన్న. అది అయితే ప్రభుత్వం కూడా వరద బాధితులకు సహాయం చేయడంలో విఫలమైపోతుంది అంటూ కూడా వైసీపీ అంటున్నారు. అన్న విఫలమయ్యేదంటే ఇప్పుడు ఉన్న వరకు అయితే ఉన్నాయి మొత్తం వాడేస్తున్నారన్న, పైన నుండి వచ్చినవి కూడా చాలా వరకు వాడేస్తున్నారు. ఇప్పుడు వాటర్ అంటే మనం ఏదన్నా డౌన్ ఏదన్నా ఉంటే కొట్టేయగలుగుతాం, కానీ వాటర్ పాన్ స్థితిలో ఉన్నప్పుడు ఆ వాటర్ని ఎటైనా పారపోస్తాం చెప్పు. దాని గురించి కూడా ఒకటి ఆలోచించాలి. వాటర్ అనేది వెళ్ళిపోతూనే ఉంటాయి, కాకపోతే వీళ్ళు అందించే సహకారం అయితే జరుగుతూనే ఉంది ఇప్పుడు దాకా కూడా. నిన్న గుంటూరులో వెళ్ళి నందిగాం సురేష్ను పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరు కూడా భయపడవద్దు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఏమన్నదో మన ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుందని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్న అది అనేది చెప్పలేమన్నా, ఓటింగ్ను బట్టి ఎవరైనా తేల్చగలుగుతారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అప్పుడేదో 50,000 ఓట్లు పక్కకు పడేశారు, ఈ ఓట్లు పక్కకు పడేశారు, ఆ ఓట్లు పక్కకు పడేశారు అన్నారు. ఇప్పుడు అంతకుముందు మరి గెలిచినప్పుడు ఆ ఓట్లు ఈ ఓట్లు పక్కకు పడేశారని ఎవరు అనలేదు. ఇప్పుడు అది అనేది పైన నుండి తీర్పు ఇచ్చారన్న, ఆ తీర్పుని బట్టి ఎవరైనా కానీ ఇప్పుడు నేను మోసినంత బరువే మోయగలుగుతా, అధిక మించిన బరువు మోయలేను కదా. అట్టాగే ఇప్పుడు పైన నుండి వచ్చిన తీర్పుని ఎవరైనా అంగీకరించాలి. అంగీకరించారు కాబట్టే ప్రభుత్వం వచ్చింది, అప్పుడు అంగీకరించారు కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది లేదన్న, అందరూ మంచిగా చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళారన్న, పిఠాపురం వరద బాధితులకి సహాయం చేయడం కోసం వెళ్ళారు, పరామర్శించడం కోసం వెళ్ళారు. దీనిపై మీ అభిప్రాయం? వెళ్ళాడంటే అక్కడ ఏదోటి చేస్తారన్న, అక్కడ వాళ్ళకు కంపల్సరీ ఏదోటి న్యాయం చేసి వస్తారన్న. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు విజయవాడ ప్రాంతంలో కానివ్వండి లోతట్టు ప్రాంతంలో కానీ ప్రభుత్వం సహాయం చేయడంలో విఫలమైపోయింది అంటున్నారు. నిజమేనా? తెలుసు అన్న, చెప్పలేను విఫలమైంది కానీ ఇక వాళ్ళకి తెలుసు అన్న. ఇక్కడ కృష్ణలంక ఉంది కదా, కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు కట్టకపోతే పరిస్థితి ఎలా ఉండదు? ఘోరంగా ఉండన్న, ఘోరంగా ఉండు అసలు అన్న. అది కట్టించి కృష్ణలంక రాణిగారితో ఆదుకున్నాడు, మొత్తానికి మాత్రం ఆదుకున్నాడు. అది మాత్రం మంచి మేలు చేశాడు అన్న కట్టించి. ఇప్పుడు కృష్ణలంక ప్రజలు మొత్తం నిశ్చింతంగా ఉన్నారు, నిశ్శబ్దంగా అసలు ఏ డౌట్ లేకుండా ఉన్నారు ప్రశాంతంగా. అది కనుక కట్టించుకోకుండా ఉంటే పరిస్థితి ఏంటంటే మొత్తం కృష్ణలంక ఉండకపో ఇదివరకు నాశనం అక్కడ బూడిది. కట్టించక ముందు ఎలా ఉండేది కృష్ణలంక? చాలా ఘోరంగా ఉండేదన్న ఇక్కడ పరిస్థితి. ఒక్కొక్కడు జనాలు వాటర్ రోడ్డుకి అసలు బాగా అల్లాడిపోయేది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ ప్రభుత్వం ఈవీఎంల మీద గెలిచిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. నిజమేనంటారా? మొత్తం అది అనిపిస్తుందన్న. ఒక 90% మాత్రం తప్పుల ఓట్ల ప్రచారం గెలిచారన్న. ఈవీఎం ప్రాబ్లమ్ అంటారు చాలామంది. ఒంగోలులో కూడా జరుగుతుంది ఇప్పుడు దానికోసం. బాలినేని శ్రీనివాస్ గారు దానికోసం ఇప్పుడు పోరాడుతాండ్రు. అది ఒకవేళ క్లియర్ అయ్యేది ఉంటే మాత్రం అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే అలాగనే అనుకుంటున్నారా జనాలు? చాలామంది అందరూ అలాగే అనుకుంటారు. ఈవీఎంలో ప్రాబ్లమే ఉంది, వాటి వల్లనే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిందని. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కువ మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు. అవునన్నా, ఇప్పుడు 1000 ఓట్లు ఉన్నాయి, అక్కడ 1100 ఓట్లు వచ్చినాయి అంటారు. ఎలా వచ్చాయి అవి? 1000 ఓట్లకు 1100 ఓట్లు ఎలా వస్తాయి అన్న? అంటే మరి టీడీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు ఓట్లు వేసారు అంటున్నారు కదా. అవునన్నా, ఇప్పుడు 1000 మంది ఉంటే 1000 మంది వేస్తారు కదా, వ్యతిరేకంగా వేసిన 1100 ఓట్లు ఎలా వేస్తారు? అంటే ఈవీఎం ప్రాబ్లం అంటారా? అవునండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళారు, పిఠాపురంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం?
ఇప్పుడు వరద బాధితులు కష్టంలో ఉన్న వాళ్ళని పలకరించడం మంచిదే కదండి, సాయం చేయడం మంచిదే. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఓదార్చి మాట్లాడాలని ఆయన అది వాళ్ళతో కలిసి చేయాలని మంచి పని చేసినప్పుడు ఎవరు కాదంటారు, దాని గురించి మంచిదే కదా. అంటే ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కానివ్వండి, లోతట్టు ప్రాంతంలో కానివ్వండి, ప్రభుత్వం సాయం చేయడంలో విఫలం అయిపోతుంది అంటూ కూడా వైసీపీ అంటున్నారు. ఇవన్నీ మామూలేనండి. విఫలమైంది ఎట్లా అంటాం, చేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు వైసీపీ కాదు కానీ బాగా సహాయం చేస్తున్నారు వాళ్ళు కూడా. అట్లా మనం సరిపోం కదా. చంద్రబాబు గారు బాగా శ్రమపడి చేస్తున్నాడు, మనం తప్పుగా దాన్ని ఎంచుకోకూడదుగా. పర్లేదు, నేను అవిధంగా వైసీపీ కొంచెం ఇదిగా ఉంటాను కానీ అయినా కానీ బాగా చేస్తున్నారు వీళ్ళు. అందరికీ మునిగిన వాళ్ళకి అందరూ సాయం చేయటం కానీ, వాళ్ళకి పరామర్శించి అన్నీ అందించడం కానీ సహకారం బాగా చేస్తున్నారు. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎవరు భయపడొద్దు అంటూ కూడా చెప్తున్నమాట. ఎవరికాళ్ళే మన ప్రభుత్వం వద్దు, మనమే వస్తాం అని అనుకుంటాం. అది ఎవరికైనా సాధ్యమే కదా, అది సాధ్యం కాదు ఏమంటుందండి, సాధ్యమే కదా అనుకుంటా ఉంటుంది మామూలే. ఈ యొక్క 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మందే అధికారం, ప్రజలు మన వెంట ఉంటున్నారని జగన్మోహన్ రెడ్డి మాట. ఏమండి, మందే వస్తే మనమే ఉంటాం, మనమే గెలుతామని అంత మామూలే చెప్పుకుంటాం. అది ఎవరు వస్తారో తర్వాత నిర్ణయం, జనం నిర్ణయం. అది మనం అనుకుంటాం అంతవరకే. అది చేసేది జనమే వేయాలి కదా ఓట్లు. ఈరోజు పిఠాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల్ని పరామర్శిస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? మంచిదే, కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక పిఠాపురమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే నష్టపోయారో ప్రజలు, ఏ రైతు అయితే ఇబ్బంది పడుతుండో వాళ్ళ దగ్గరకు అందరి దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడితే ఏ తప్పు లేదు. మంచిదే, అందరూ మాట్లాడాలి, అందరూ చూడాలి, అందరూ అవగాహన చేసుకోవాలి, అందరితో లైన్లో ఉండాలి. ఏ పార్టీ అని కాదు, ముందు ఈ విపత్తు వచ్చినప్పుడు అందరూ సహకరించాలి. ఒక్క ప్రభుత్వం వాళ్ళు ఈ విపక్షాలని కాదు, అందరూ సహకరించాలి, అందరితో మాట్లాడాలి, అందరూ లైన్లో ఉండాలి. అది ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం మీ అభిప్రాయం? ఎవరు జగన్? ఓకే, మంచిదే, కనుక్కోవచ్చు, ఏ లేదు. ఎన్నోసార్లు ఈ రోడ్లో వెళ్ళారు, ఆ రోడ్లో వెళ్ళారు, ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళారు, ఫ్లైట్లో వెళ్ళారు, హెలికాప్టర్ మీద వెళ్తుంటే కింద బంద్ చేశారు. ఇక్కడ కింద పైన వెళ్తుంటే సారు కింద బంద్ చేశారు. చాలామంది అడిగితే డిహెచ్పి కానించి, డీజీ కానించి, ఎస్పీ కానించి వాళ్ళందరూ సైలెంట్ అన్నారు. మీకేందయ్యా, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, మమ్మల్ని ఆపమన్నారు, ఆపుతాం అని అన్నారు. అంటే ప్రభుత్వం వరద బాధితులు సహాయం చేయడంలో విఫలం అయిపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నారు. లేదు, అలాంటిది ఏమీ లేదు. చాలా చోట్ల కొంతమంది ఎక్కడో ఒక చివర ఉంటుంది కదా, ఆ చివరికి అందినప్పుడు ఆ చివర ఉన్న వాళ్ళు అలా చెప్పున్నారు. అది వాస్తవే, కాదంటలేదు. ఆ హెలికాప్టర్ అయినా కానీ ఏదైనా కానీ కొన్ని ప్రాంతాల్లోనే ఆ లొకేషన్ ఉన్న చోట్ల అలా కిందకి ల్యాండ్ చేసేసి అది కొంతమంది జారలేదు, వాళ్ళు అలాగే చెప్పుకుంటున్నారు. అది తప్పేవి లేదు. అది చేరేటట్లు ఎవరు చేయాలంటే గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరికైతే చేరట్లేదో అందుబాటులో కరెక్ట్గా వెళ్ళి బోట్ల మీద తీసుకెళ్ళి వాళ్ళకి అందజేయండి అని అలాంటి యాక్షన్ తీసుకోవాలి. అది వాస్తవం. అందులో కలెక్టరు ఓకే, నిన్న నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ జైల్లో ఉన్నారో వచ్చే ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా ఈ జైల్లో ఉంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అది వాస్తవం. అది ఆయన గారు అన్నాడు కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 2004లో గవర్నమెంట్ ఎక్కినప్పుడు కొంతమంది రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. ఆ గవర్నమెంట్లో ఉన్న ఐపీఎస్ అధికారి శ్రీ లక్ష్మి తెలుసా, ఆమె జైలు చేసింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎక్కి చనిపోయిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. ఆ గవర్నమెంట్లో ఏ కలెక్టర్ కానీ ఏ ఐపీఎస్ కానీ ఎవరు కూడా జైలు పాలైన లేరు. అది ఎవరు తప్పుతో నడిపించేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు ఎవరైతే మంచి ఆలోచనతో నడిపిస్తారో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు ఉంది. అప్పుడు ఎవరు కల్ముషతో లేకుండా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. అయితే అంతకుముందు 94లో 99లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు. అంతకుముందు ఎవరు రాలే బయటికి, ఏ కలెక్టర్ కానీ, ఏ ఎంఆర్ఓ కానీ, ఏ ఆర్డీఓ కానీ ఎవరు బయటికి రాలే. అలా జైలు పాలైన లేరు. 2004లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యి ఎక్కిన తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ ఐపీఎస్ శ్రీ లక్ష్మి గారు జైలు పాలైన తర్వాత
ఈ అన్ని సంఘటనలు బయటకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా స్పందించారు. ఎవరైనా మంచి ఆలోచనతో మంచిగా నడిస్తే ఇలాంటి వాళ్ళు ఎవరు జైలు పాలు కాకూడదు, ఎవరు చేయకూడదు. ఇప్పుడైనా అలాగే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం మళ్ళీ విడిగా వేసింది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అయిన తర్వాత కూడా ఎవరి వల్ల కూడా ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నడుచుకున్నారు. అలా చేసిన తర్వాత ఎవరైతే 9 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, పోరాడాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చేశాడు, కాదంటలేదు. ఆయన మాటిని ఒకసారి మళ్ళా 2019లోని ఒక్కసారి ఓటేశారు, అందరు గెలిపించారు, అందరూ బాగానే ఉందన్నారు, నడుస్తుంది. పరిపాలన నడిచేటప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎవరో ఏం చేశారు, ఏ తప్పులు చేశారు, ఎవరిని ఇందులో వేయాలి, అలాంటివన్నీ మనసు మర్దన పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా కొన్ని ఆలోచనల ద్వారాగా కొంతమందిని జైలు పాలు సరే చేశారు. దాన్ని వాళ్ళ తప్పు ఒప్పులు చూసి తీసి లోనైతే అది జడ్జిమెంట్ చేసిద్ది, అది పరిపాలన చేసిద్ది, కోర్టు తీర్పు ఇచ్చిద్ది. వాళ్ళ తీర్పు ప్రకారం ఎవరైనా లోనకి వెళ్ళాల్సిందే. అదేదో పోలీసులు చేస్తారు. అది